అందరికీ జై భీమ్. మనం ప్రస్తుతము సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలోని దళితవాడలో ఉన్నాం. ఇక్కడ కూడా ఇవాళ కులగణ సర్వే కొనసాగుతూ ఉంది. కొంతమంది యువకులు పెద్ద మనసుతోటి ఈ సర్వేకి సంబంధించిన అంశాలపైన ఒక చర్చిస్తున్నాం. ఏదైతే కులగణ జరుగుతుందో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణ సర్వేలో ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పి దళిత వెల్ఫేర్ ఫండ్ తరఫున కోరుతున్నాం. తమ పేరుతో పాటు తమ కులమేంటిది, తనకు భూమి ఉందా లేదా, ఒకవేళ భూమి లేకపోతే భూమి లేనట్టు ఉంటే భూమి ఉన్నది ఎన్ని ఎకరాలు ఉన్నది, ఒకవేళ భూమి ఉండి కూడా చాలాసార్లు భూమి ఆక్రమణకు అవుతుంది. మేము పక్కన ఇప్పుడు తిరుమలపూర్ వేసినాము, అక్కడ మనలందరికీ భూమి ఉంది, కానీ అక్కడ భూమి అసైన్మెంట్ భూమి కొనొద్దు, అమ్మద్దు, కానీ ఆ ఊరు రెడ్డిలు కొన్నారు. ఇట్లా ఈ అసైన్మెంట్ భూమి అన్యాకృతమైనట్టు అనేక లెక్కలు చెప్తా ఉన్నాయి, సర్వేలు లెక్క చెప్తున్నాయి. కాబట్టి ఇది ఒక ప్రధానమైన సర్వే. ఒకవేళ కనుక మీ గ్రామంలో భూమి అన్యాకృతం అయితే మీకు వ్యక్తిగతంగా మీ భూమి ఎక్కడైనా కబ్జా చేయడం కానీ, లేదు మీ భూమికి మీ ఆధీనంలో భూమి ఉంటుంది, కబ్జాలు ఉంటుంది, కానీ చాలాసార్లు పట్టాలు ఉండయి, రికార్డు ఉండదు, ఆ రికార్డు లేవని చెప్పి మాకు ధరణి పట్టా లేదని చెప్పి కూడా వివరంగా దాంట్లో రాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక దాంట్లో మీరు ఏం పని చేస్తూ ఉన్నారు, పని చేస్తేనేమో ఓకే పని చేసినట్టు, లేకపోతే ఖాళీగా తిరిగే దాంట్లో కాలమే ఉంది, నువ్వు ఖాళీగా తిరుగుతున్నావా అని. ఎందుకు ఆ కాలం పెట్టడం జరిగిందంటే చాలామంది పిల్లలకు ఏమి ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, డిగ్రీ వరకు ఎంఏ పీజీ చదివారు. చాలామంది పిల్లలు చదువుకొని ఉత్తగానే ఖాళీగా ఉన్నారు. ఇది కనుక లెక్క వస్తే ఇగో ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతమంది పిల్లలకు ఉపాధి లేదు, ఈ కులాల పిల్లలకు ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నారు, తల్లిదండ్రుల కష్టం మీద బతుకుతున్నారు అని లెక్క వస్తే మన ప్రభుత్వంతో కొట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ లెక్క కూడా రాయించండి. ఒకటి ప్రధానమైన ప్రశ్న ఉన్నది దాంట్లో, చివరి కాలము 56వ ప్రశ్న, మీరు ఎప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారా, మీరు ఎప్పుడైనా బెదిరింపులకు వివక్షకు ఎదుర్కొన్నారా అని చెప్తే ఖచ్చితంగా దేశంలో, ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కొనసాగుతున్న దాంట్లో ప్రతి ఒక్క కుటుంబం ఎప్పుడో ఒకసారి వివక్ష ఎదుర్కొంటుంది. ఇటీవల కాలంలో యువకులు ఇక్కడ ఎదుర్కోకపోవచ్చు, కానీ కొంచెం ఆలోచిస్తే వెనక్కి పోతే గుళ్ళోకి రానివ్వరు, ఓటర్లకు రానివ్వరు, సమానంగా కూర్చొనివ్వరు, మీరు మాలోళ్ళు మీరు దూరం ఉండమంటారు. ఇది ఈ రకం వివక్ష. ఇది మీరు వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొనలేదు సమగా, మీ కుటుంబం ఎప్పుడైనా అది కుటుంబం ప్రశ్న. వ్యక్తిగతంగా శంకరో, లేకపోతే నవీనో, లేకపోతే ప్రశాంతో, ముకుందమో, నరసింహలో ఇంకో కాదు, మీ కుటుంబము ఇటువంటి వివక్షని పైన ఎదుర్కొన్నారా అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం ఎదుర్కొని ఉంటుంది. దాంట్లో రాయించండి. ఎస్, ఇంతకుముందు తమ్ముడు నరసింహ లింగం ఆయనకు వాళ్ళ ఎమ్యూనిటీతో మాట్లాడాడు, ఎస్ మేము కూడా ఎదుర్కొన్నాం ఇటువంటిది అని చెప్పి. అట్లా కొద్దిగా ఆ కాలము పేరు రాయించండి. మా ఊర్లో కూడా కులము వివక్ష కొనసాగుతుంది. ఆ గుళ్ళోకి మన గుళ్ళోకి రాణిస్తారు, హనుమాన్ గుళ్ళోకి రాణిస్తారు, కానీ ఊర్లో ఉన్న హనుమాన్ గుళ్ళకు, ఊర్లో ఉన్న శ్రీరాముని గుళ్ళకు, ఊర్లో ఉన్న సాయిబాబు గుళ్ళకు మాల మధ్యకి ఎంట్రీ లేదు. అది రాయించండి. అది రాయిస్తే కనుక ఈ రాష్ట్రంలో వివక్ష కొనసాగుతుందనే ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క రావడం మూలంగా ప్రభుత్వాలు మనం అడగచ్చు, ఇంకా కులం కొనసాగుతుంది, కుల ఆధిపత్యం కొనసాగుతుంది, వివక్ష కొనసాగుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. అట్లా మీరు చెప్పాలని చెప్పి మీరు ఏం పని చేస్తారో పని చెప్పి వివరాలు రాయించండి. మీకు ఎంత భూమి ఉంది, ఏం ఉపాధి ఉంది, ఇల్లు ఉందా లేదా, ఒక ఇల్లు ఉంటే ఎటువంటి ఇల్లు ఉంది, బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగా, లేకపోతే గూన పెంకల ఇల్లా, లేదు గుడిసెనా. ఇప్పటికీ చాలా ఊర్లలో గుడిసెలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ వివరాలు కనుక రాస్తే, రెండోది ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి కట్టించిన ప్రభుత్వాలు చాలా గొప్పలు చెప్పుకునే పోయిన ప్రభుత్వాలు. దాంట్లో మరుగుదొడ్డి ఉందా లేదా వస్తుంది, ఉంటే ఉందని లేకపోతే లేదని. వాడకపోతే చాలా కారణాలు ఉంటాయి. దానికి వాటర్ లేకపోవచ్చు, నల్ల లేకపోవచ్చు, లేదా అది బేషన్ లేకపోవచ్చు, లేదు చాలాసార్లు కట్టుంటాము, దాన్ని స్టోర్ రూమ్గా వాడుంటాం, మన వాళ్ళు కంకులో గింకులో వాడేస్తుంటారు. అట్లా ఎట్లుంటే అట్లా వాస్తవ పరిస్థితులు చెప్పడం మూలంగా మొత్తం మన పరిస్థితి, మన ఆర్థిక, రాజకీయ, సామాజిక, మనం ఎప్పుడైనా మంత్రి చేసినామా, ఎమ్మెల్యే చేసినామా, వార్డు మెంబర్ చేసినామా, రిజర్వేషన్ ద్వారా మీరు ఎటువంటిది ఉపయోగించుకున్నారు, ఈ లెక్క అంతా వస్తుంది, వాస్తవ లెక్క బయటకు వస్తుంది. కాబట్టి దయచేసి మేము రాయపూల్ గ్రామ పెద్దలకు, అమ్మలకు, అక్కలందరూ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ వాస్తవ పరిస్థితిని మీరు దాంట్లో రికార్డ్ చేయించండి. దాంట్లో రాయిస్తే మన వాస్తవ లెక్క బయటకు వస్తుంది కోరుతూ మీ అందరికీ పేరున జై భీమ్.